21st రోజు క్రైమ్ నెంబర్ 132/2023 అండర్ సెక్షన్ 457/380 హౌస్ బర్గ్లరీ హెచ్బీ బై నైట్ కేసు ఒకటి రిజిస్టర్ చేసినాము. ఇది మనకి రాణిగంజ్లో ఉన్న రమన్ ట్రేడింగ్ కంపెనీ అనే షాప్లో ఇది అఫెన్స్ అయింది. ఈ అఫెన్స్లో రాత్రి పూట బిట్వీన్ 12 o'clock టు మార్నింగ్ వాళ్ళు షాప్ బంద్ చేసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ షాప్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ లాకర్ వాళ్ళ డ్రాలో ఉన్న క్యాష్ అప్రాక్సిమేట్లీ 20 lakhs వరకు మిస్సింగ్ అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనము ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేసి క్రైమ్ టీమ్ విజిట్ చేసి షూటింగ్స్ అండ్ క్రూస్ టీమ్ కూడా అన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత మనము ఇవాళ పొద్దున వీ హ్యావ్ గాట్ ది అక్యూజ్ పేరు బోయా వీరన్న. ఇతను ఆ షాప్లోనే పనిచేసే వాచ్మెన్. ఇతను కార్ఖానా సికింద్రాబాద్లో ఉంటాడు. లాస్ట్ 5 years నుంచి ఆయన అక్కడే పనిచేస్తున్నాడు. అయితే మనకి ఆ సీసీటీవీ కెమెరాస్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా చూస్తే మాత్రం కరెక్ట్గా అక్కడ రాత్రి 12కి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయడము, సీసీటీవీ కనెక్షన్స్ కూడా అవన్నీ కట్ చేయడము, మళ్ళీ ఒక 1 hourలో ఆన్ చేయడము, ఇట్లాంటివన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే నేను ఏం చేశానంటే కిటికీ పలగొట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత హ్యాక్సాతో ఆ లాకర్ని బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న క్యాష్ తీసుకొని వెళ్ళాడు. అయితే మనం ఇప్పుడు టుడే మార్నింగ్ వీ హ్యావ్ గాట్ ఇట్, వీ హ్యావ్ అప్రిహెండెడ్ ది అక్యూజ్డ్. ఇవాళ మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము. ఆయన దగ్గర నుంచి మనం మొత్తం 13.7 lakhs మొత్తం రికవర్ చేయడం జరిగింది. టోటల్ క్యాష్లోనే అతను ఓన్లీ ఒక 1200 వరకు ఖర్చు పెట్టినాడు అని చెప్తున్నారు. ఐ థింక్ మనకి తెలిసిన 22nd రోజు మనము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 23rd రోజు మనం పట్టుకున్నాం. సో వితిన్ 24 hours లేక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇంకా మన ఏసీపీ గారు వాళ్ళ టీం మొత్తం కూడా వితిన్ 24 hours పట్టుకోవడం జరిగింది. క్యాష్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఇంటాక్టే ఉన్నది. సో మై కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ వీల్ ఆల్సో బీ గివింగ్ దెమ్ రివార్డ్స్. థ్యాంక్ యూ.